సరస్వతి నది పుష్కరాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. మహిళల కోసం మహాలక్ష్మి ఫ్రీ బస్సులు కూడా నడుపుతున్నారు. అయితే స్పెషల్ బస్సుల్లో స్పెషల్ ఛార్జీ ఉంటుందంటున్న రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి తెలంగాణలో త్రివేణి సంగమం పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26 వరకు జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఆర్టీసీకి సంబంధించి హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి రీజియన్ నుంచి ఇటు కాళేశ్వరానికి స్పెషల్ బస్సులు, అదర్ బస్సులను కూడా నడిపేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి రంగారెడ్డి ఆర్ఎం గారు శ్రీలత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ టైంలో వచ్చిందంటే ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. అయితే ఈ పుష్కరాలకు సంబంధించి ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు? వరంగల్ వైపు వెళ్ళే తాకిడి ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి. మనందరికీ తెలుసు, మన కాళేశ్వరంలో 3 నదుల సంగమం, త్రివేణి సంగమం అంటే ఈ ప్రాణహిత, గోదావరి మరియు సరస్వతి, ఈ 3 నదుల సంగమమైన కాళేశ్వరంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పుష్కరాలని నిర్వహించాలని తలపెట్టింది. సో దానికి అనుగుణంగా మేము అక్కడికి వెళ్ళాలనుకున్న భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కాళేశ్వరంకి బస్సులు నడపడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అక్కడ కూడా ఒక 4.5 acres బస్టాండ్, తాత్కాలిక బస్టాండ్ నిర్మాణం జరిగింది. సో అక్కడ కావాల్సిన టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ మనం మేడారంలో ఎలా అయితే చేస్తామో అట్లా అక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. వరంగల్ రీజియన్ అధికారులందరూ చేశారు. సో ఎక్కువగా మనకి హన్మకొండ బస్టాండ్, అక్కడ వరంగల్ బస్టాండ్ నుంచి ఎక్కువగా తరలి వెళ్తారు అని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగా అంటే ఇప్పుడు మనకి 15 నుంచి 26వ తారీఖు వరకు ఈ పుష్కరాలు నిర్వహించబోతున్నారు. ఈ వరంగల్ నుంచి ఒక 790 బస్సెస్ ప్లాన్ చేశారు అక్కడ అధికారులు. సో ఇక్కడ నుంచి మనకి ప్రతి 10 నిమిషాలకి హనుమకొండకి వెళ్ళటానికి బస్సెస్ ఉన్నాయి. అన్ని రకాల బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, సూపర్ లగ్జరీ, డీలక్స్ అన్నీ. సో ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్గా కాళేశ్వరంకి మేము ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మనము ఆన్లైన్లో రిజర్వేషన్కి ఓపెన్ చేసేసాము. సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సులు, అట్లాగే మెట్రో డీలక్స్ బస్సులు పెడుతున్నాము. అది ఒక 260 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ లాంటిది ఏమి నడపట్లేదు, కొంచెం హై ఎండ్ బస్సులే నడుపుతున్నాము. అదే అక్కడ హన్మకొండ నుంచి అయితే ఎక్స్ప్రెస్ బస్సులు కూడా నడిపిస్తారు, హన్మకొండ వరంగల్ నుంచి. ఆ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మనము ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమలు అవుతుంది. దాంట్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు వరంగల్ హన్మకొండ నుంచి ఆపరేట్ చేసే ఎక్స్ప్రెస్ బస్సుల్లో. ఇక్కడ హైదరాబాద్ నుంచి మటుకు మేము ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ అండ్ మెట్రో డీలక్స్ బస్సులు ఆపరేట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. డిమాండ్కి అనుగుణంగా అంటే బస్సులు ఫుల్ అయ్యే కొద్దీ మేము ఆపరేట్ చేస్తాము, ఎక్స్ట్రా బస్సెస్ అన్నీ పెట్టుకున్నాము. అట్లాగే ప్రయాణికులు ఎవరన్నా అంటే కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి ఒకే బస్సులో వెళ్ళి రాదలుచుకుంటే కనుక బస్సుని అద్దెకి తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఏసీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ బస్సులు, డీలక్స్ బస్సులు ఏవైనా కానీ మేము అద్దెకి ఇస్తాము. కాళేశ్వరంకి వెళ్ళి అంటే వాళ్ళు అర్లీ మార్నింగో మిడ్ నైట్ బయలుదేరితే అక్కడ అర్లీ మార్నింగ్ స్నానం అయిపోతుంది, వెంటనే బయలుదేరి రావడానికి అనుగుణంగా మేము బస్సులు అవన్నీ కూడా అందుబాటులో ఉంచామండి. ప్రయాణికులు ఎవరన్నా కావాలంటే అద్దెకు కూడా తీసుకోవచ్చు. అట్లాగే ప్రతి జిల్లా కేంద్రం నుంచి నేను చెప్పినట్లు కరీంనగర్ కానీ, నిజామాబాద్, ఖమ్మం అన్ని చోట్ల నుంచి కూడా కాళేశ్వరంకి వెళ్ళటానికి బస్సులు అరేంజ్ చేయటం జరిగిందండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంత ఏసీ బస్సులకు డిమాండ్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ పుష్కరాల సందర్భంగా మీరు ఇచ్చే అద్దె బస్సుల్లో ప్రైజెస్ ఎట్లా ఉండబోతున్నాయి, ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పుడు మనము స్పెషల్ బస్సెస్ కాబట్టి ఒక్కళ్ళు వెళ్ళి రావాలి అంటే వెళ్ళడానికి 1000, రావడానికి 1000 రూపీస్ అట్లా అవుతుంది. అదే మీరు అద్దెకి తీసుకుంటే 36 సీటర్ అండి రాజధాని బస్సు 50,000 పడుతుంది. రాజధాని ఏసీ బస్సు
అన్ని వాళ్ళతోటే ఉంటుంది. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేయచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా స్నానానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ లగేజ్ బట్టలు ఉంటాయి, అక్కడ మళ్ళీ తడి బట్టలు ఉంటాయి, కొంచెం ఇబ్బంది పడతారు, అక్కడ స్టే చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఇలా బస్సుని అద్దెకి తీసుకుని వెళ్తే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. సరే, ఈ ఆన్లైన్ బుక్ చేసుకుని వెళ్ళినా కానీ ఇక్కడ నుంచి ఎంతమందిని ప్యాసింజర్స్ని తీసుకెళ్ళామో వాళ్ళని మళ్ళీ తిరుగు ప్రయాణాని కోసం అక్కడ బస్సులు ఉంటాయి ఖచ్చితంగా. డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిన ప్యాసింజర్స్ కోసం మళ్ళీ కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి మేము బస్సులు అరేంజ్ చేశాము. సో బస్సుల కొరత ఏమీ లేదు. కావాలనుకున్న వాళ్ళు, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. దానికి అనుగుణంగా ఆర్టీసీ కూడా సిద్ధంగా ఉంది. సో భక్తులందరూ మా బస్సుల్లో తరలి వెళ్ళి ఆ పుష్కర స్నానం చేస్తారని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వర్తించే బస్సులన్నీ కూడా హన్మకొండ నుండి నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ అదనపు బస్సులకు సంబంధించి ఏమైనా ఫేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అదనపు బస్సుల్లో అంటే 1.5 ఫేర్ అయితే ఛార్జ్ ఉంటుంది. అంటే ఈ మహిళలకి ఉచితమే ఎక్స్ప్రెస్ బస్సుల్లో. అదే మిగిలిన బస్సులు అన్నిట్లో కూడా 1.5 అడిషనల్ బస్సెస్కే. ఇప్పుడు కాళేశ్వరంకి రెగ్యులర్గా వాళ్ళు వరంగల్ రీజన్ వాళ్ళు నడుపుతుంటారండి. సో ఆ బస్సులు అయితే నార్మల్ ఫేర్ ఉంటుంది. ఈ స్పెషల్ బస్సెస్లో మటుకు అడిషనల్ ఫేర్ ఉంటుందండి. సో చూడొచ్చు, మొత్తంగా అయితే కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఆర్టీసీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రజలు, భక్తులు ఎవరైతే కాళేశ్వరం వెళ్ళాలనుకుంటారో హైదరాబాద్ నుంచి అద్దె బస్సులను కూడా అరేంజ్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే 15 రోజుల పాటు ఈ నెల 15 నుంచి 26 వరకు ఇటు కాళేశ్వరం సంబంధించిన పుష్కరాలకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భక్తులు ఎవరైతే వెళ్తారో వాళ్లకు ఆర్టీసీ ప్రయాణాన్ని అయితే ఎప్పటికప్పుడు అందుబాటులో వస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.